రాళ్లసీమలో శతాబ్దాల కరువు కష్టానికి శాశ్వత పరిష్కారం దొరికింది. ఇన్నాళ్ళు రైతుల కన్నీటితో తడిసిన బీడు భూములు నేడు జలకలతో కలకలలాడుతున్నాయి. కరువు మనల్ని భయపెట్టడం కాదు, మనమే కరువును భయపెడదామంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన మహాయజ్ఞం రాయలసీమను రతనాల సీమగా రూపుదిద్దుతోంది. రాయలసీమ రైతుల జీవనాడి అయిన హంద్రీ నీవా సుజల స్రవంతి పథకాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కూటమి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. కృష్ణా జలాలను రాయలసీమకు అందించేందుకు 1989లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు కర్నూలు జిల్లాలోని హంద్రీ, చిత్తూరు జిల్లాలోని నీవా నదులను అనుసంధానించేందుకు సంకల్పించారు. 1996 మార్చి 11న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హంద్రీ నీవా సుజల స్రవంతి పథకానికి శంకుస్థాపన చేశారు. ఎక్కడో దిగువన పారుతున్న కృష్ణా జలాలను దాదాపు 370 మీటర్లు అంటే 1110 అడుగుల ఎత్తుకు తోడిపోసి రాయలసీమలోని 6 జిల్లాలకు 565 కిలోమీటర్ల పొడవైన హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ ద్వారా సాగు, తాగునీటిని అందించేలా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. ఫలితంగా 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించవచ్చు. అయితే కాలక్రమంలో ప్రభుత్వం మారడంతో ఈ ప్రాజెక్టు లక్ష్యం పూర్తి స్థాయిలో నెరవేరలేదు. రాయలసీమలో అనేక ప్రాంతాలకు హంద్రీ నీవా ఫలాలు అందలేదు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రధానంగా దృష్టి సారించారు. రాయలసీమ ప్రాంతాన్ని రతనాల సీమగా మార్చే హంద్రీ నీవా సుజల స్రవంతి పథకానికి పునరుజ్జీవం పోశారు. ఇది ఎడారిగా మారడానికి వీలు లేదు. రాయలసీమని రతనాల సీమ చేస్తాం. హంద్రీ నీవా పూర్తి చేసే దగ్గరకు వచ్చాం. ప్రధాన కాలువ సామర్థ్యం కేవలం 2200 క్యూసెక్కుల నీటిని మాత్రమే తీసుకునేందుకు పరిమితం కావడంతో కాల్వను వెడల్పు చేయాలని నిర్ణయించారు. కాల్వ వెడల్పును 11 మీటర్ల నుండి 19.50 మీటర్లకు పెంచుతూ 11,658 కోట్లకు ప్రాజెక్టు వ్యయాన్ని సవరించారు. దీని ద్వారా 3,850 క్యూసెక్కుల నీరు కాలువలో ప్రవహించే అవకాశం ఉంటుంది. తెలుగుదేశం హయాంలో మొత్తం 4,182 కోట్లను హంద్రీ నీవా ప్రాజెక్టు కోసం ఖర్చు చేశారు. కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే హంద్రీ నీవా ఫేజ్ 1లో 84% పనులు, ఫేజ్ 2లో 75% పనులు పూర్తి చేశారు. 2019లో అధికారం చేపట్టిన వైఎస్ జగన్ ఈ విస్తరణ పనులను అర్ధాంతరంగా నిలిపేశాడు. తమ ప్రభుత్వం 6,000 క్యూసెక్కుల ఎత్తిపోతకు వీలుగా విస్తరణ చేపడుతుందంటూ ప్రగల్భాలు పలికాడు. కానీ 5 ఏళ్ల కాలంలో టీడీపీ ఖర్చు చేసిన దానిలో 12% కూడా హంద్రీ నీవాకు జగన్ ఖర్చు చేయలేదు. చంద్రబాబు మొదలుపెట్టిన ప్రాజెక్టులు తాను పూర్తి చేస్తే ఎక్కడా క్రెడిట్ తనకు దక్కకుండా పోతుందనే భయంతో పోలవరంతో సహా ప్రాజెక్టులన్నింటినీ పాడుపెట్టాడు. హంద్రీ నీవా విషయంలోనూ అదే పద్ధతిని అనుసరించాడు. 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ అరాచక ప్రభుత్వాన్ని ఓడించి కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారు. దీంతో యుద్ధ ప్రాతిపదికన హంద్రీ నీవా ప్రాజెక్ట్ పెండింగ్ పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఈ ప్రాజెక్టును అధిక ప్రాధాన్యతతో పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో ఇప్పుడే మీరు చూస్తున్నారు. ఎక్కడ చూసినా నేను ఆల్రెడీ ఒక 50 కిలోమీటర్ల పనులను పరిశీలించుకుంటూ వస్తున్నాను. ఎక్కడ చూసినా కూడా యుద్ధ ప్రాతిపదికన ఇవాళ పనులు శరవేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. దగ్గర 700 కిలోమీటర్స్ వరకు కూడా ఈ యొక్క హంద్రీ నీవా నీళ్లు వెళ్లేటువంటి విధంగా నిర్మాణ పనుల్ని ప్రారంభించుకుని ఇది ఖచ్చితంగా జూన్ 10 కల్లా కంప్లీట్ చేయాలనేటువంటి ఒక లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. హంద్రీ నీవా ఫేజ్ 1లో 88 కిలోమీటర్ల మేర విస్తరణ పనులకు 255.79 కోట్లు, 88 కిలోమీటర్ల నుండి 216.3 కిలోమీటర్ల వరకు 439.74 కోట్ల నిధులు కేటాయించారు. జూన్ 2025 నాటికి ఈ పనులు పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఫేజ్ 2లో ప్రధాన కాలువకు సంబంధించి 183.7 కిలోమీటర్ల మేర లైనింగ్ పనులకు 936.70 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు.
టెండరింగ్ ప్రక్రియ పూర్తయింది. ఈ పనులను కూడా జూన్ 2025 నాటికి పూర్తి చేయనున్నారు. హంద్రీ నీవా కాలువ మరియు పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు సంబంధించి 1256 కోట్ల నిధులకు పరిపాలన అనుమతులు లభించాయి. 319.60 కోట్ల రూపాయల విలువైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులు జనవరి 5, 2025న ప్రారంభమయ్యాయి. 2025 జూన్ నాటికి ఈ పనులు పూర్తి కానున్నాయి. కుప్పం బ్రాంచ్ కెనాల్కు సంబంధించి సీసీ లైనింగ్ పనులు ఫిబ్రవరి 19, 2025న ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 40 కిలోమీటర్ల వరకు పనులు పూర్తయ్యాయి. త్వరలోనే మిగతా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నారు. రాయలసీమకు నీళ్లు వచ్చేది లేదు, సచ్చేది లేదంటూ నిరాశ చెందే రోజులు మారాయి. చంద్రబాబు గారి విజనరీ లీడర్షిప్లో హంద్రీ నీవా పరుగులు రాయలసీమకు తెస్తున్నాయి జలసిరులు.